ప్రాజెక్ట్ శక్తి గురించి మీరేమనుకుంటున్నారు? అలానే ఎక్కువగా మహిళలు వాళ్ళ పిల్లలకి వ్యాక్సిన్ వేయించడానికి భయపడుతూ చాలా మంది కొన్ని అపోహలతో రావట్లేదు. కానీ తాడేపల్లిలో 2500 మంది మహిళల్ని, మాతృమూర్తుల్ని కదిలించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎలా చేయగలిగారు? అందరికీ నమస్కారం అండి. సార్ అడిగినట్టు ఈ ప్రాజెక్ట్ శక్తి అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకంటే ఆడవాళ్ళు రేపటి రోజున ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఫ్యామిలీ ఆడవాళ్ళు లేనిది ఉండదని తెలుసు. సో ఇదే బ్రేవరీతో మేము ప్రతి స్కూల్కి వెళ్ళి క్యాంపెయిన్ చేశామండి. హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఉమెన్ ఫర్ ద సొసైటీ అని. వాళ్ళకి వ్యాక్సినేషన్ అంటే ఏదో భయం, పెయిన్ వస్తుందనో లేకపోతే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనో అని. సో గైనకాలజీ డాక్టర్స్ అందరినీ ప్రతి స్కూల్కి తీసుకెళ్ళాము. వాళ్ళందరితో అవేర్నెస్ ఇప్పించాం. పేరెంట్స్ అందరికీ వ్యాక్సినేషన్ వేసుకుంటే ఎలా ఉంటుంది, వేసుకోకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దాంతో పేరెంట్స్ వాళ్ళకున్న క్వశ్చన్స్ చాలా అడిగారు. ఏ ఏజ్లో వేయించుకోవచ్చు, వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, వేయించుకోకపోతే ఎట్లా అని అవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంటే మేము ఇనీషియల్గా వెళ్ళినప్పుడు 100 అప్లికేషన్స్ మాత్రమే ఇచ్చాం. నెక్స్ట్ డే మేము మా పిల్లలకి కూడా వేయిస్తామని అందరూ ఇన్ఫార్మ్ చేయడం, స్కూల్ మేనేజ్మెంట్ మాకు చెప్పడం. సో వాళ్ళందరికీ కూడా మిగతా అప్లికేషన్స్ అన్నీ పంపించామండి. దీంతో ప్రతి స్కూల్కి ఇక్కడున్న దగ్గర 15 స్కూల్స్ ఉన్నాయి. 15 స్కూల్స్ని మేము కవర్ చేయగలిగాము, అందరికీ చెప్పగలిగాము ఎంత ఇంపార్టెంట్ ఈ వ్యాక్సినేషన్ అని. సో దాని గురించి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తెలియక చాలామంది వ్యాక్సినేషన్ వచ్చి మన ఇండియాలో 4-5 years అవుతున్నా సరే దాని కౌంట్ ఎవరికి తెలియదు. అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. సో దాన్ని మేము ఒక రూట్ కాజ్గా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాము, చెప్పాము. ఈరోజు 2500 మంది పార్టిసిపెంట్స్ మార్నింగ్ 7 o'clock వచ్చి వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు. ఇది ఒక ఎంటైర్ టీమ్ వర్క్గా చేశాము. సో దాని రిజల్టే ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు.